మూవీ బాక్స్ బద్దలు కొట్టిండు బ్రో. అదన్న విశ్వక్సేన్ అంటే. ఈ దెబ్బతో విశ్వక్సేన్ అన్న ఏడుకోబోతాడు, రికార్డ్స్ బ్రేక్ చేయబోతుండు. మూవీలో క్యారెక్టరైజేషన్ అన్న, మారల్ అయినా, సాంగ్స్ అన్న మోత మోగిపోతుంది అంటే థియేటర్ మొత్తం మోత మోగిచ్చింది బ్రో. స్పీకర్ మస్తు ఉన్నాయి. బెస్ట్ సీన్ అంటే ఇదేంటి మనకి ఇంటర్వెల్ తర్వాత ఒక బోట్లో ఫైటింగ్ సీన్ వచ్చింది బ్రో. ఆడ అనుకోకుండా మస్తు చూపించిండు బ్రో. ఎట్లా అంటే అట్లుంది. మన క్లైమాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికైతే మనకి ఇంకా మస్తు అనిపించింది. ఫుల్ బ్యాంగ్ చేసేసిండు బ్రో థియేటర్ను మొత్తం. ఇది బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సూపర్ అన్న. అంజలి గారి క్యారెక్టర్ అయితే వెరీ సపోర్టివ్ బ్రో. మూవీలో అయితే అంజలి గారి క్యారెక్టర్ వెరీ సపోర్టివ్. అంజలి గారు హెల్ప్ చేయకపోతే ఆ సినిమాలో హెల్ప్ అయ్యేది కాదు. అంజలి గారి క్యారెక్టర్తో ఏకదమ్ లెవెల్ వేసింది బ్రో. ఒక దగ్గర అంజలి గారు హెల్ప్ చేస్తారు, మస్తుంది బ్రో. చూడాల్సిన సినిమానే మొత్తం. 5కి నేను 4.5 ఇస్తా అన్న. మస్తుంది సినిమా. సూపర్ అన్న. థ్యాంక్ యూ. కోతనే మామూలుగా లేదు సినిమా. మెంటల్ ఎక్కించాడు విశ్వక్సేన్ అన్న. సినిమాలో భయ్యా ఒక్కటే ఉంది లిప్ లాకు. ఈ సినిమా ఇట్టని పబ్లిక్ టాకు. ఈ సినిమాలో హీరో రాకు. ఓకే, సెకండ్ హాఫ్ యావరేజ్ అంటారు, దానికి ఏమంటావు? యావరేజ్ అని చెప్పి ఆడు ఇప్పుడు ఏమంటే తెలుసా, నాకు ఆన్లైన్లో జరిగింది ఫ్రాడ్, ఈ సినిమా పెద్ద రాడని అన్నాడు ఒకడు. అంది పగిలిద్ది ప్యాడని చెప్పి దానికి. సినిమా మామూలుగా లేదు, బుర్రపాడు. సినిమాలు లేక థియేటర్లని మూతపడితే ఆ థియేటర్లను లేపనికి పైకి లేపనికి వచ్చిండు మా అన్న విశ్వక్సేన్. మామూలుగా రాలేదు. విశ్వక్సేన్ అని ఎందుకు వచ్చిండు? సినిమాలను థియేటర్లను ప్రొడ్యూసర్ అందరిని లేపి అందరిని ప్రాఫిట్లో దానికి వచ్చిండు. 500 కోట్లు పక్కా సినిమా. 500 కోట్లు. ఎవడు జై బాలయ్య. బాలయ్య కానీ బాలయ్య కూడా తీయాలి ఇలాంటి సినిమానే చెప్పమని చెప్పు. మీడియా ముఖంగా చెప్తున్నాను నేను. సినిమా మామూలుగా లేదు. ఆ డైరెక్టర్, ఆ డైరెక్షన్. ఇంకో చెప్పాలి ఏంటంటే పాలిటిక్స్ గురించి కూడా ఉంది సినిమా. ఆంధ్రలో పాలిటిక్స్ మారబోతున్నాయని కూడా చెప్తుంది సినిమా. టీడీపీ, జనసేన, బీజేపీ గెలుస్తుందని చెప్పి సినిమా చెప్పు బ్రో. సినిమా బాగుందా? సినిమా మెంటల్ ఉంది బ్రో. సినిమా బుర్రపాడు. ఇలాంటి సినిమా రాదు. నిజంగా నా చెప్తున్నా, మూవీ అంటే చాలా బాగుంది. మూవీస్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ మంత్ మొత్తం అయితే ఒకేసారి 3 మూవీస్ రిలీజ్ అయినాయి. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసినాను. విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు ఒక జూనియర్ ఎన్టీఆర్ అయితే కనిపించినారు. అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో. క్యారెక్టరైజేషన్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఫైట్స్ కానీ. ఫస్ట్ హాఫ్లో లారీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్యా. నిజంగా ఇంతవరకు ఇలాంటి సీన్ ఏ మూవీలో కూడా చూసి ఉండరు. పోలీస్ స్టేషన్లో ఫైర్ పెడతాడు. అసలు పోలీస్ స్టేషన్ అంటేనే ఫైర్, అందులో ఫైర్ ఉంటుంది. మళ్ళా మూవీ చూస్తే కనుక మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా పాలిటిక్స్ గురించి కూడా ఉంది కాబట్టి ఆంధ్రాలో పాలిటిక్స్ మారబోతున్నాయి, రాజకీయం మారబోతుందని చెప్పి పబ్లిక్ చూపించాలని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ పెట్టి సినిమా తీసిందని కూడా అనిపించింది. రాధిక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వచ్చి చాలా సాఫ్ట్గా, ఒక ఫ్యామిలీ గర్ల్, మంచి ఫ్యామిలీ నుంచి ఉంటుంది. చాలా పద్ధతిగా ఉంటుంది రాధిక. డీజే టీవీలో చూసినట్టు కాదు. ఆ హీరోయిన్ పేరు అయితే నేహా శెట్టి అనే విషయం అయితే అందరు మర్చిపోతారు. ప్రతి ఒక్కరి హార్ట్స్లో రాధికగా నిలిచిపోయింది. రాధిక మళ్ళీ వచ్చింది. మూవీ చూడండి. అంజలి గారు కూడా ఉన్నారు. నిజంగా మంచి క్యూట్ పర్ఫార్మెన్స్. హీరోయిన్లు అయితే చాలా స్వీట్గా ఉన్నారు. చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే.